తిరుమల తిరుపతి దేవస్థాన విభాగ సేవలు అద్భుతంగా పరిఢవిల్లే శుభదినం రథ సప్తమి. మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి. సర్వసృష్టికి స్థితికారకుడు, వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణువు. సకల ప్రకృతికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొలువైన అపర వైకుంఠం తిరుమల. రథ సప్తమి నాడు సప్తవాహన సేవలో వెలుగొందుతుంది తిరుమల. తిరువేధుల మెరసి దేవదేవుడు, తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు, దేవదేవుడు, దేవదేవుడు. రథ సప్తమి రోజు తొలి వాహనం సూర్యప్రభ. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో తిరుగాడే దృశ్యం రమణీయం. తిరుమాడ వీధులలో వాయవ్య దిశలో సూర్యోదయ శుభవేళ భానుడి తొలి కిరణాలు శ్రీవారి పాదాలను తాకి అర్చించే దృశ్యం కమనీయం. విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము శాశ్వత హరిని శరణులము. విశ్వమిల్లని విరాట్ రూపము. రథసప్తమ రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెను తయారు చేయటం జరిగింది. గ్యాలరీలో భక్తులందరికీ 52 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయటం జరిగింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు భక్తులకి అందజేయటం జరుగుతుంది. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవటానికి సన్నద్ధమవుతున్నారు. అన్నార్తులకు అభయహస్తం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి. రథసప్తమి నాడు సప్తవాహనారూఢులై మలయప్ప స్వామిగా తిరుమాడ వీధులకేగి భక్తకోటిని అనుగ్రహిస్తారు. సూర్యకాంతి తరంగాల కృపతో సస్యశ్యామలమైన పాడి పంటలతో తులతూగే వేళ ఆనందభరితులై స్వామిని దర్శించే అసంఖ్యాక భక్తులకు అన్నప్రసాదం, జలప్రసాదములను సాదరంగా అందించే అన్నప్రసాద విభాగం స్వామివారి పక్షాన అన్నప్రదాతగా తరిస్తోంది.